హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ పివి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ కామెంట్స్ చూసుకుంటే మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ తోనే బీజేపీ పార్టీ గెలిచింది, కుట్ర జరిగింది, అండ్ బీహార్లో కూడా సేమ్ మ్యాచ్ ఫిక్సింగ్ తోనే బీజేపీ గెలవబోతుంది అంటూ కామెంట్స్ చేశారు. సో దీనికి మీ ఆన్సర్? రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో, ఎప్పుడు మాట్లాడతాడో, ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో ఎవ్వరికి అర్థం కాకుండా అయిపోయింది. ఎందుకంటే ముందు నుంచి తెలుసు మనకి భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ ఉంది. వాళ్ళకి ధైర్యం రావట్లేదు. ఏదో ఒకటి బురద జల్లాలి, ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయాలి, భారతీయ జనతా పార్టీ మీదేయాలి. ఎందుకంటే మనం చూసినాం ప్రతి ఎన్నికల్లో ఏ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది అక్కడ. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు మహారాష్ట్ర గురించి మీరు అడిగారు. మహారాష్ట్ర ఎన్నికల్లో దీనికంటే ముందల బీజేపీ ప్రభుత్వం కంటే ముందు ఎవరున్నారు? శివసేన, ఎన్సీపీ, తర్వాత ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు పార్టీలు కలిసే కదా వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ అయ్యారు. మ్యాచ్ ఫిక్స్ అయ్యి అరే శివసేన పార్టీ యాక్చువల్గా ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ. సిద్ధాంతం ఉన్న పార్టీని కక్లాక విక్లం చేసి పడేసేసి దాన్ని డివైడ్ చేసేసి ఆయన ముఖ్యమంత్రి చేసి మీతో పాటు మేము కూడా మంత్రులు ఉందామని అన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ తోటి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ, తర్వాత శివసేనని విడగొట్టి బీజేపీ నుంచి విడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే, శివసేనని విడగొట్టింది. సో వాళ్ళు ముగ్గురు మ్యాచ్ ఫిక్స్ అయ్యి ఈ బీజేపీ ప్రభుత్వం గెలవకముందు వాళ్ళంతా ఏం చేశారు? మరి వాళ్ళు చేసింది మ్యాచ్ ఫిక్సింగ్ అంతా కూడా. అందుకే మహారాష్ట్ర ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం చేశారు? ఇట్ట కాదు, ఈ మూడు పార్టీలు దొంగ పార్టీలు, ఇవన్నీ కూడా అన్ని అబద్ధాల పార్టీలు, అబద్ధాల పుట్టల మీద గెలిచిన పార్టీలు. ఒక సిద్ధాంతం లేదు, పాడు లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు పొత్తులు పెట్టుకొని ఈ మహారాష్ట్రని నాశనం చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి వీళ్ళు మ్యాచ్ ఫిక్స్ చేస్తూ ఉన్నారని చెప్పేసి రాహుల్ గాంధీని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ మిగతా పార్టీలు ఇంట్లో కూర్చోబెట్టింది ఎవరు? అదే మహారాష్ట్ర ప్రజలు. ఈరోజు అక్కడ ఉంది ఎవరు? బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ గెలిచింది. ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడతాడు? అదే మరి ఇట్లనే ఇదే స్టేట్మెంట్లు ఆయనకి వేరే ఇంకేం లేవు ఇక చెప్పడానికి. ఒకటేమో ఆర్మీ ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడతాడు, ఆర్మీ మీద మాట్లాడతాడు. ఇష్టం ఆయన ఏదో అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ అంటే. సో ఆర్మీ అంత కష్టపడి వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేపడితే దాని మీద కూడా బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా ఒక రాజకీయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర, రేపొద్దున బీహారా, నాకు అర్థం కాదు. బీహార్లో ఎట్లీ పరిస్థితులు మీరు గెలవరు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నాను, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా మీరు గెలిచే పరిస్థితి లేదు. అక్కడ మళ్ళీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మనం చూసినాం అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో అదే జరుగుతూ ఉంది కదా. అక్కడ కూడా మీ పరిస్థితి అంతే. మీరు అబద్ధాలు చెప్పి ఏది రిజర్వేషన్లు తీసేస్తాం, రాజ్యాంగం మారుస్తామని చెప్పి ఆ మాటలు చెప్పబట్టే మీకు కొన్ని ఎంపీ సీట్లు వచ్చినాయి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు మీకు. మీ అబద్ధాలు ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ చూసారు, మీ కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు. తెలుసు ఎగ్జాంపుల్ ఎట్లా కనపడుతుందో. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజల్ని అందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు ఎడిపోయినాయి, రుణమాఫీ ఎడిపోయింది, 100 ఆంశాలు ఎడిపోయినాయి. ఏ ప్రాజెక్టు కడుతున్నారు, ఎవరికేమి ఇస్తున్నారు? మీ కనీసం రైతు భరోసా అని చెప్పారు. రైతు భరోసా 12,000 రూపాయలు, 15,000 నుంచి 12,000కి, తర్వాత దాన్ని 3.5 ఎకరాలకి ఇచ్చారు. మరి మిగతా వాళ్ళంతా ఎడ్డిపోవాలి. ఇదంతా కూడా ఏంటంటే తూతు మంత్రంగా ఈ ప్రభుత్వం నడపాలి, ఏదో నడిపియాలి అనే ఆలోచనతోటి తప్పితే వీళ్ళ దగ్గర ఆర్థిక వ్యవస్థను పెంచే ఆలోచన లేదు, ఉద్యోగాలు వచ్చేది లేదు, పెట్టుబడులు వచ్చేది లేదు, ఏది లేదు. ఏ కంపెనీలు వచ్చే పరిస్థితి ఇక్కడ కనపడతలేదు. కాబట్టి ఇక్కడ కొన్ని ఇన్పుట్లు మరి రేవంత్ రెడ్డి అక్కడ పోయి రాహుల్ గాంధీకి ఇస్తుంటాడు. ఇదే ఇన్పుట్ రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్ మారుస్తాం అని చెప్పారు కదా. అదే ఇన్పుట్ ఇక్కడి నుంచి పోతుంటుంది. అప్పుడప్పుడు ఈ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీహార్లోకి కూడా గెలుస్తుంది. తర్వాత మిగతా 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయో డెఫినెట్గా అక్కడ జరుగుతుంది. అది డెఫినెట్గా రాహుల్ గాంధీ మళ్ళీ స్టేట్మెంట్ మార్చి అరే మేము ఓడిపోయినామని చెప్పుకుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.